Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Exodus, chapter 32, verse 10. ఈ రోజు మన ధ్యానం కొరకు నిర్గమకాండం 32వ అధ్యాయం 10వ వచనం నుండి తీసుకొనబడింది. I will make of thee a great nation. నేను నిన్ను గొప్ప జనముగా చేసేదను. Exodus 32:10 reveals a moment of intense emotion and judgment as God speaks to Moses about the Israelites' sin of idolatry. నిర్గమకాండం 32వ అధ్యాయం 10వ వచనము ఇశ్రాయేలు ప్రజలు వారు విగ్రహారాధన అనేటువంటి ఆ పాపము చేయడాన్ని బట్టి దేవుని యొక్క తీవ్రమైనటువంటి కోపం ఉగ్రత అక్కడ వస్తుందనేటువంటిది చెప్తా ఉన్నారు. Yeah, it is an emotional scene for Moses. కాబట్టి మోషేకి ఇది ఎంతో ఉద్రేకపరమైనటువంటి దృశ్యం అది. After declaring the Israelites as stiff-necked people, ఇశ్రాయేలీలు మెడవంచని వారు అని చెప్పిన తర్వాత God expresses his righteous anger and declares his intention to destroy them from their rebellion. దేవుడు తన నీతిగల కోపాన్ని ప్రదర్శిస్తూ ఈ ప్రజలు నేను నాశనం చేస్తానన్నాడు ఆయన. The phrase "leave them alone" suggests that God is giving Moses a choice. వాళ్ళని విడిచిపెట్టేసే అనే దానిలో దేవుడు మోషేకి ఒక అవకాశం, ఒక ఎంపిక చేసే అవకాశం Step ఇస్తున్నాడు. aside నువ్వు వారి నుండి వేరైపోవాలి. and allow God's judgment to fall on them. దేవుని యొక్క తీర్పు వాళ్ళ మీద రానివ్వు, నువ్వు జరుగు Don't అక్కడ. intercede on behalf of these people. వీరి పక్షంగా నువ్వేమి విజ్ఞాపన చేయొద్దు. And God also proposes that he could start over with Moses, making him the father of a great nation. దేవుడు ఇక మోషేని జనములకు నిన్ను నీ ద్వారా మరి జనములు వస్తారు, నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు ఒక I will ప్రతిపాదన make పెడుతున్నాడు. of thee a nation. నేను నిన్ను ఒక గొప్ప జనముగా It is చేస్తాను. just like the promise he made to Abraham. ఇది అబ్రహాముతో ఆయన చేసిన వాగ్దానం లాంటిది. So this verse captures the seriousness of sin ఈ వచనము పాపం యొక్క తీవ్రత ఏంటిదో మనకు and the చూపిస్తుంది. real consequences that come from turning away from God. దేవుని యొద్ద నుండి వైదొలుట వలన దాని రాబోయే పరిణామాలు ఏమిటియో కూడా చెప్తా ఉంది. Yeah, the historical context of this verse is very crucial. ఈ వచనం యొక్క చారిత్రాత్మక సంబంధం అనేది ఎంతో కీలకమైనది. We all know the Israelites are just delivered from Egypt. మనకు తెలుసు కదా, ఇశ్రాయేలీలు అప్పుడే ఐగుప్తు నుండి విడుదల పొందినారు. They witnessed God's power in those 10 plagues. ఆ 10 తెగుళ్ళు వచ్చిన దానిలో దేవుని శక్తి ఏమిటిదో వాళ్ళు They చూసినారు. have seen the parting of the Red Sea ఎర్ర సముద్రము పాయలు కావడం చూసినారు. and they have witnessed the provision in the wilderness like manna and others. ఆ అరణ్యంలో దేవుని సదుపాయాలు, మన్నా కురిపించబడట, ఇలాంటివన్నీ వాళ్ళు చూసినారు. Now they were at the base of Sinai. ఇప్పుడు వాళ్ళు సీనాయి కొండ దగ్గర ఉన్నారు కింద. And when God was establishing a covenant with them through the giving of the law. దేవుడి ధర్మశాస్త్రాన్ని ఇస్తూ వారితో ఒక నిబంధన చేస్తుండగా, However, in Moses' absence, ఏదేమైనా మరి మోషే లేనిటువంటి ఆ సమయంలో the people quickly fell into idolatry, ప్రజలు వెంటనే విగ్రహారాధనలో పడిపోయినారు. making a golden calf and worshipping it as God who brought them out of Egypt. బంగారంతో దూడ చేసి ఐగుప్తు నుండి మమ్మల్ని విడిపించినది ఇదే దేవుడు, ఇదే దేవత అని పూజిస్తున్నారు. The act of rebellion was a direct violation of the covenant they had just entered into with God. ఈ తిరుగుబాటు చేయడం అనేది వారు అప్పుడే ఆ దేశం ఎర్ర సముద్రం దాటి వచ్చినారు, దేవుడు చేసిన నిబంధనకి విరుద్ధంగా తిరుగుబాటు చేశారు. That's why it provoked God's righteous anger. అందుకనే దేవుని యొక్క నీతి గల కోపాన్ని రేపినారు వాళ్ళు. If we see carefully, మరి ఇంకా జాగ్రత్తగా మనం చూస్తే this verse highlights the severity of sin and the seriousness with which God views rebellion against him. ఈ వచనం పాపం యొక్క తీవ్రత గురించి, వారు దేవునికి తిరుగుబాటు చేసినటువంటి ఆ పరిస్థితి ఎంత తీవ్రమైనదో చెప్తున్నాడు. God's anger is not arbitrary, not all of a sudden, but in response to the people's deliberate choice to reject the commandments and turn to idolatry. దేవుని కోపం ఏదో అప్పుడు ఉన్నపాటున వచ్చింది కాదు. వీళ్ళు ఈ ప్రజలు తిరుగుబాటు చేసి వాళ్ళు విగ్రహారాధికులైన కారణాన్ని బట్టి వచ్చిన కోపం అది. Yeah, deliberately they rejected the commands of God. దేవుని యొక్క ఆజ్ఞలకి వారు బహిరంగంగానే తిరుగుబాటు And చేసినారు. this verse also emphasizes the concept of divine justice. ఈ వచనం మరింత నొక్కి చెప్తుంది దైవికమైన, అంటే దేవునికి మన తిరుగుబాటు చేస్తే వచ్చే పరిణామాలు ఏమిటో కూడా Yeah, చెప్తారు. sin has consequences and those consequences can be severe. పాపమునకు పరిణామాలు ఉంటాయి, ఇవి చాలా తీవ్రమైనగా ఉంటాయి. However, it is also hints at the possibility of intercession. ఏదేమైనా కానీ ఇక్కడ విజ్ఞాపన చేసేదానికి అక్కడ ఒక సాధ్యతను చూపిస్తారు. As God speaks to Moses about his intentions. దేవుడు మరి తన ఉద్దేశాలు మోషేకి చెప్పినట్లుగా. So the interaction between God and Moses points to the importance of mediation in the face of divine judgment. దేవునికి మోషేకి మధ్య జరిగినటువంటి ఈ సంభాషణలో
ఇక్కడ దైవికమైనటువంటి తీర్పు కుమరించబడుతున్నప్పుడు విజ్ఞాపన యొక్క అవసరత ఇది జ్ఞాపకం చేస్తాం. Oh, that is the central theme of the Bible narrative. ఇది ఈ బైబిల్ యొక్క వివరణ అన్నింటిలో కూడా ఇది కేంద్రమైనటువంటి అంశంగా చూస్తాం. Literally speaking, ఇప్పుడు అక్షరార్థంగా మనం చూస్తే so Exodus 30-10 is a moment of high dramatic situation. నిర్గమకాండం 32వ అధ్యాయం 10వ వచనము ఇది ఒక నాటకీయమైనటువంటి ఒక దృశ్యంగా మనం Yeah, చూస్తాం. the verse is structured to convey the intensity of God's anger. ఈ వచనము దేవుని యొక్క కోపం యొక్క తీవ్రతను గురించి అది మాట్లాడతాం. See what type of words are used there. ఎట్లాంటి మాటలు ఉపయోగించినారు ఇక్కడ? My anger may burn against them, నా కోపము వారి మీద మండును అంటారు. and I may destroy them. నేను వారిని నాశనం చేస్తాను. Yeah, God is underscoring the gravity, seriousness of the situation. ఆ పరిస్థితి యొక్క తీవ్రతను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. The suggestion that God could make a great nation out of Moses instead of the current Israelite people adds another layer of tension to the narrative. మోషే ద్వారానే గొప్ప జనంగా చేస్తాను, ఇశ్రాయేల్ ప్రజలను కాక మోషే ద్వారా అనేటువంటి గొప్ప జనంగా చేస్తాను. ఈ మాట మరింత తీవ్రతను కలిగించింది. This proposal is a test of Moses' character. ఈ ప్రతిపాదన ఇప్పుడు మోషే వ్యక్తిత్వాన్ని కూడా ఒక పరీక్ష. What does it mean? అంటే అర్థం ఏమిటి? Yeah, he can crave for his personal glory at the expense of the people. మరి ప్రజలు ఆ పరిస్థితి అట్లా చేసిన కారణాన్ని బట్టి ఇప్పుడు మోషే తనకి ఎంత మహిమ రాబోతుందో కూడా ఆయన చూడొచ్చు. అది Yeah, there are two things. రెండు సంగతులు ఉన్నాయి ఇక్కడ. One is personal glory, ఇక్కడ ఒకటి వ్యక్తిగతమైనటువంటి ఒక వైభవం మహిమ, and the second is destruction of God's people because of their sin. రెండోది దేవుని ప్రజలైన వారు తాము చేసిన పాపాన్ని బట్టి వాళ్ళకి వచ్చే నాశనం. So this verse serves a pivotal point in this story. కాబట్టి ఈ వచనము ఇక్కడ ఉంటున్న ఈ వృత్తాంతంలో ఒక ప్రధానమైనటువంటి పాత్రగా ఉంది. Yeah, it is showing for God's, it is seeing God's Moses' response and unfolding God's mercy. మోషే యొక్క స్పందన మరి దేవుని యొక్క కనికరాల గురించి ఇక్కడ చూపిస్తాను. Sometimes this type of test will come to our life. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఈ రకమైన పరీక్షలు రావచ్చు. So how many places we are seeing? అనే ఎన్ని ప్రదేశాలు చూస్తున్నాం మనం. For personal glory, for personal identity, people will spoil the work of God. వ్యక్తిగతమైన మహిమ, వ్యక్తిగతమైన గుర్తింపు కొరకు ప్రజలు దేవుని పని పాడు చేస్తున్నారు. Because of that fighting, some people are not coming, they are dying spiritually. ఆ కొట్లాటల కారణంగా కొంతమంది దేవుని ఇంటికి రావడం లేదు, ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో ఉంటున్నారు. This is the situation here. ఇక్కడ ఇది పరిస్థితి. One side, Moses' personal glory, I will make you like Abraham. ఒకవైపు మోషే యొక్క తన యొక్క వ్యక్తిగతమైన మహిమ అంటే నిన్ను కూడా నేను అబ్రహాము వలె చేస్తాను. God is telling, I will start a new nation with you. దేవుడు చెప్తున్నాడు నీ ద్వారా ఒక క్రొత్త తరం, కొత్త జనాంగం I will పుట్టిస్తాను. bury the nation of Abraham. అబ్రహాము ద్వారా వచ్చినటువంటి ఆ సంతతిని నేను సమాధి చేశాను. Everybody will tell about Moses. అందరూ కూడా ఇంకా మోషే గురించి మాట్లాడుకోవాలి. The other side, మరొక వైపు నుండి చూస్తే people will die. ప్రజలు చనిపోతారు. See what a wonderful man of God Moses. ఈ మోషే ఎంత అద్భుతమైన దైవజనుడు కదా. Several other passages in the Bible provide further insight into into the same theme. ఇదే అంశాన్ని గురించి బైబిల్ గ్రంథంలో ఇంకా ఇతరమైనటువంటి భాగాల్లో కూడా అది వివరించబడ్డాయి. In Genesis 18th chapter, ఆదికాండం 18వ అధ్యాయంలో 23-33, 23 నుండి 33 వచనాల్లో Abraham intercedes for Sodom, అబ్రాహాము సొదొమ కొరకు విజ్ఞాపన చేసినాడు. showing the role of intercession in appealing to God's mercy. విజ్ఞాపన ఆ పాత్రలో దేవుని యొక్క కనికరం కొరకు ఆయన వేడుకుంటున్నాడు. In another occasion, మరొక సందర్భంలో Deuteronomy 9th chapter, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయంలో verses 13 and 14, 13-14 వచనాల్లో Moses recounts this moment, emphasizing the seriousness of Israel's sin and God's willingness to start over with him. ఇశ్రాయేలీయుల యొక్క పాపం యొక్క తీవ్రత, దేవుడు మరి వారిని ఆయన నాశనం చేస్తానన్నాడు కదా. ఈ సంగతులు How God wanted to start a new nation with Moses. ఏ విధంగా దేవుడు మోషే ద్వారా ఒక కొత్త జనాంగంని నేను సిద్ధపరుస్తానన్నాడు. Moshe is remembering it in the book of Deuteronomy. మోషే ఇవన్నీ కూడా ద్వితీయోపదేశకాండంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. In Psalm 106 verse 23, 106వ కీర్తన 23వ వచనంలో the psalmist also reflects on how Moses stood in the breach before God. మరి ఇక్కడ మోషే వారిద్దరికి మధ్యలో ఆ సంబంధం తెగిపోయిన ఆ పరిస్థితిలో ఎట్లా మోషే అడ్డుకున్నాడు, నిలబడ్డాడు అని కూడా And చెప్తున్నాడు. he turned away the wrath of God from destroying the people. మరి దేవుని ప్రజలు నాశనం చేయకుండా దేవుని ఉగ్రతను ఆయన మరల్చినట్టు చూస్తున్నాడు. But for today's Christian, అయితే నేటి దిన క్రైస్తవులకి Exodus 30-10 serves as a reminder of the seriousness of sin. నిర్గమకాండం 32వ అధ్యాయం 10వ వచనము మరి ఈ Seriousness పాపం of యొక్క తీవ్రత ఏమిటిదో జ్ఞాపకం చేస్తాం. And the real consequences it carries. వాటి వలన వచ్చే నిజమైన పరిణామాలు ఏమిటో కూడా ఉన్నాయి. It challenges believers to recognize the gravity of turning away from God and the importance of staying faithful to his commandments. దేవుని వద్దకు వైదొలుగుట, ఆయన యొక్క ఆజ్ఞలకు విధేయత చూపడంలో ప్రాముఖ్యత ఏమిటో ఇవి సవాలు చేయబడుతున్నాయి. This verse also underscores the power of intercession.
ఈ వచనము మరి విజ్ఞాపన యొక్క శక్తి ఏమిటిదో కూడా చెప్తా ఉంది. How one person's prayers and actions can make a difference in the lives of others. ఒక వ్యక్తి ప్రార్థన ఇతర వ్యక్తుల జీవితాల్లో ఎంత మార్పుని ఎట్లా తీసుకొని రాగలవో జ్ఞాపకం చేస్తుంది. It calls Christians to be aware of the role they can play in interceding for those who are far from God. కాబట్టి క్రైస్తవులైన వారు దేవునికి దూరమైన వారి కొరకై ఎట్లా విజ్ఞాపన చేయాలో అనేది కూడా జ్ఞాపకం We చేస్తాం. have to appeal for mercy on their behalf. వాళ్ళ పక్షముగా దేవుని యొక్క కనికరం కొరకే మనం వేడుకోవాలి. When we see from the perspective of the loving God, ఇప్పుడు ప్రేమ గల దేవుని యొక్క ఆ కోణం నుండి దృక్పథం నుండి మనం చూస్తే even in this expression of anger, God's love is evident. ఈ కోపం ప్రదర్శిస్తూ కూడా దేవుని యొక్క ప్రేమ అక్కడ మనకు ఖచ్చితంగా కనబడతాం. The fact that God speaks to Moses about his intentions, you see, instead of immediately carrying out the judgment, దేవుడు చూడండి వెంటనే వారి మీద తీర్పు తన యొక్క శిక్షను విధించకుండా మరి he is talking to Moses. మోషేతో ఆయన మాట్లాడుతున్నాడు కదా. Have committed sin. వాళ్ళు పాపం Why చేసినప్పుడు should God talk to Moses? దేవుడు ఎందుకు మోషేతో మాట్లాడాలి? Directly he can judge the people. నేరుగా ప్రజలను ఆయన శిక్షించవచ్చు. Talking to Moses speaks of the love of God. ఇప్పుడు మోషేతో మాట్లాడడం అనేది దేవుని ప్రేమ ఏమిటిదో ఇక్కడ మనకు జ్ఞాపకం In చేస్తాం. other words, మరొక మాటలో he is చెప్పాలంటే open to the possibility of mercy. అంటే ఇక్కడ కనికరానికి ఆయన సాధ్యత మనం చూపిస్తా ఉన్నాడు. He is telling to Moses, మోషేతో చెప్తున్నాడు oh, I want to destroy. నేనైతే నాశనం So చేయాలనుకుంటున్నాను. God is expecting Moses to say, no, don't destroy. ఇప్పుడు దేవుడు మోషే నుండి ఇది నువ్వు నాశనం వద్దు ప్రభు అట్లా చేయొద్దని చెప్పాలని కోరుతున్నాడు. And then he wants to show mercy. అప్పుడు దేవుడు కనికరాన్ని See, when we చూపాలనుకుంటున్నాడు. dig deep, so many things we can సరే see. మనం కొంచెం లోతుగా వెళ్తా ఉంటే తవ్వుతా ఉంటే ఎన్ని సత్యాలు మనకి ఇక్కడ He కనబడుతున్నాయి. is open to the possibility of mercy. చూడండి ఆయన కనికరం చూపించాలనే దానికి ఆయనే పరిస్థితిని ఏర్పాటు చేస్తున్నాడు. He is willing to listen to the Moses intercession. మోషే విజ్ఞాపన వినాలని ఇష్టపడుతున్నాడు. Yeah, we can see that in the subsequent verses. కదండి ఆ తర్వాత వచనాల్లో మనం చూడొచ్చు అవి. And his desire to reconciliate with the people without destroying them. వారిని నాశనం చేయకుండా ప్రజలతో సమాధాన పడాలని కోరుతున్నాడు ఆయన. This verse reflects the balance between God's justice and his love. దేవుని యొక్క నీతి న్యాయము దేవుని యొక్క ప్రేమ అది ఎంత సమానమైనదో చెప్తా ఉంది. Out of his justice, he want to destroy them. ఆయన ఒక నీతి న్యాయాన్ని బట్టి వాళ్ళని నాశనం చేయాలనుకున్నాడు. Because of his love, he is talking to Moses. ఆయన ప్రేమను బట్టి మోషేతో He is మాట్లాడాలనుకుంటున్నాడు. showing the way of escape. ఆయన తప్పించుకునే మార్గాన్ని So చూపిస్తున్నాడు. he does not ignore sin, అంటే పాపాన్ని ఆయన ఏదో చూసి చూడనట్టు పోతాడని కాదు. but he also provides a way for forgiveness and restoration. క్షమాపణ కొరకై సమకూర్చబడే దాని కొరకై ఒక సదుపాయాన్ని ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. So this verse foreshadows the ultimate act of intercession that would be fulfilled in Jesus Christ. కాబట్టి ఈ వచనము యేసుక్రీస్తులో అంతిమంగా నెరవేర్చబడినటువంటి ఆ విజ్ఞాపన గురించి జ్ఞాపకం చేస్తాం. While Moses interceded for the Israelites, మోషే ఇశ్రాయేలు కొరకై విజ్ఞాపన చేయగా preventing their destruction, అంటే వారి నాశనం కాకుండా ఉండలాగిన Jesus stands as the perfect mediator between God and humanity. యేసు ప్రభువారు మానవునికి దేవునికి మధ్య ఒక పరిపూర్ణమైనటువంటి విజ్ఞాపన కర్తగా ఉండినాడు. Through his sacrifice on the cross, శిలువ మీద ఆయన ఒక బలియాగం ద్వారా he absorbed the wrath of God, and we deserve for our sins actually. దేవుని యొక్క ఉగ్రత దానికి మనము పాత్రలము ఆ ఉగ్రత ఆయన మీద పడింది. And he offered us forgiveness and restored relationship with God. ఆయన మనకు క్షమాపణ ఇచ్చినాడు. దేవునితో మరలా మన సమాధాన పరిచినాడు. We can read it at 1 Timothy chapter 2, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం in చదవచ్చు. verses 5 and 6. 5-6 వచనాల్లో Jesus' intercession is not just a temporary stay of judgment, but a complete and eternal solution to the problem of sin. యేసు ప్రభువారి విజ్ఞాపన దేవుడు మన మీద కుమ్మరించే ఆ తీర్పు అంత మట్టుకే అప్పుడు మట్టుకే అది తొలగిపోయేది కాదు, కానీ మన ఎల్లకాలం కూడా మనం దేవునితో సమాధాన పరచబడే దాని కొరకైన విజ్ఞాపన. So before I close, కాబట్టి నేను ముగించే ముందు Exodus 32:2 is a powerful reminder of the seriousness of sin. నిర్గమకాండం 32వ అధ్యాయం 10వ వచనము పాపం ఎంత తీవ్రమైనదో అది జ్ఞాపకం చేస్తా It ఉంది. is also showing us the importance of intercession. విజ్ఞాపన యొక్క ప్రాముఖ్యతను కూడా చూపిస్తాం. It speaks of the incredible mercy of God. దేవుని యొక్క నమ్మశక్యం కానీ కృప కనికరాన్ని గురించి మాట్లాడుతుంది. It calls us to reflect on our own lives, and we have to seek God's forgiveness. Embrace the grace offered to us through Lord Jesus. యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించినటువంటి ఆ కృపను మనము హత్తుకొని
ఆయన పైన మనం విశ్వాసం ఉంచాలని కోరుతాం. On that day, Moses stood in between God and God's people. ఆ దినాన మోషే దేవుని ప్రజల మధ్య నిలబడ్డాడు ఆయన. Today, Jesus Christ stood between God and us. ఈ దినాన యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి మనకి మధ్యలో ఉన్నాడు ఆయన. Therefore, come to Jesus. కాబట్టి యేసు చెంతకు రండి, Receive him ఆయనను చేర్చుకోండి, and make him your savior. ఆయన నీకు రక్షకుడుగా He will చేసుకోండి. save you from the future wrath of God. భవిష్యత్తులో రాబోయే దేవుని ఉగ్రత నుండి నిన్ను కాపాడు. He is our intercessor. ఆయన మన విజ్ఞాపనకర్త. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోక తండ్రి, what a man of God Moses is. ఈ వ్యక్తి ప్రభు మోషే ఎంత గొప్ప దైవజనుడు ఆయన. O Lord, when the Israelites committed sin, ఇశ్రాయేలీలు పాపం చేసినప్పుడు, O Lord, the glory is offered unto him. దేవా వారిని మహిమని ఇస్తానన్నావు కూడా. He wanted to exalt Moses, మోషేని హెచ్చించాలనుకున్నావు, but he never wanted the death of the Israelites. అయితే ఇశ్రాయేలీల మరణాన్ని కోరలేదు ఆయన. I may not get any glory, name or fame, but they should be safe. నాకే పేరు ప్రఖ్యాతి నాకు మహిమ నాకు అవసరం లేదు, కానీ వీళ్ళు మాత్రం కాపాడబడాలి. Today it is not like that. ఇది నాన్న పరిస్థితి అట్లా లేదు. Many of our leaders, O Lord, because of the desire of their name and fame, destroying the people of God. ప్రభు, మా నాయకులు అనేకులు పేరు ప్రఖ్యాతి కొరకు దేవుని ప్రజలను నాశనం చేసేవారు ఉన్నారు. Moses is totally a different man. మోషే ప్రభా పూర్తిగా వేరైన వ్యక్తి. O Lord, speak to us. దేవా మాతో మాట్లాడండి. Always we may live for the, O Lord, benefit of thy people. ఎల్లప్పుడు నీ ప్రజల మేలు కొరకే మేము జీవించే వారంగా చేయండి. Make us people of intercession. విజ్ఞాపనకర్తలుగా చేయండి. Make us prayerful people. ప్రార్థించేవారుగా మమ్మల్ని చేయండి. Be with us throughout this day. దినమంతా కూడా మాతో ఉండండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.